వెల్కమ్ టు మిస్టర్ ఎన్బిటి ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజీలో అల్యూమినీ డే ఫాలోడ్ బై యాన్యువల్ డే ఆర్ జాబ్ అచీవర్స్ డే రెండు జరిగినాయండి. ఆ గ్లిమ్స్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మనం ఎంటర్ అవుతున్నదే కాలేజీ. ఈ కాలేజీ కపిల్ తీర్థం రోడ్ తిరుపతి టీడీటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇప్పుడు మనకి క్యాంపస్లు కూడా ఇక్కడ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ 2025లో కూడా 100% వచ్చినాయి. 500+ స్టూడెంట్స్ ఉంటే అన్ని బ్రాంచులు కలిపి 500+ స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. అత్యధికంగా హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి 10 lakhs per annum అండి. ఈవెన్ బీటెక్స్ వాళ్ళకు కూడా ఈ మధ్య జాబులు రావటం కష్టమైన తరుణంలో వీళ్ళకి వచ్చినాయి. లోపల క్యాంపస్ లోపల ఉన్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఇక్కడే యాన్యువల్ డే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటు పక్క కనిపిస్తున్నాయన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ క్లాస్ రూమ్స్. ఈయన బయోమెడికల్ హెచ్ఓడి ఉదయ్, మా క్లాస్మేట్ కూడా. ఇక్కడ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కూడా నేర్పిస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మీకు తెలిసే ఉంటుంది, మన రిజర్వేషన్ కోసం బీపీసీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2 days దానివల్ల అవన్నీ లేట్ అయింది. మన కాలేజీలో నేను కూడా ఎన్సీసీలో బీటెక్లో సీట్ వచ్చింది, కాకపోతే ఆర్ఎస్ వచ్చింది. అలాగే కొన్ని ఫేసెస్ లైక్ ఉదయ్ బయోమెడికల్ హెచ్ఓడి నా క్లాస్మేటే, నా రూమ్మేట్ కూడా హాస్టల్లో. అండ్ మాధవి బయోమెడికల్ లెక్చరర్, ఆమె కూడా నా జూనియర్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫ్రెషర్స్ దగ్గర నుంచి నాకన్నా టాప్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాకా నేను ఇంట్రడ్యూస్ చేశాను. బట్ రీసెంట్ టైమ్స్లో 10 lakhs per annum ఫ్రెషర్కి అయితే ఇవ్వట్లేదు. అసలు ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్లో ఎవరు ఇవ్వట్లేదు. ఓన్లీ ఐఐటీస్ నుంచి మాత్రమే, అది కూడా లాస్ట్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ కాదు, లాస్ట్ గ్రేడ్ నుంచి తెచ్చుకుంటారు మన కంపెనీ వాళ్ళు. 8 to 12 lakhs ఇస్తారు. కానీ పాలిటెక్నిక్ కాలేజ్, అది కూడా మన కాలేజ్ 10 lakhs వచ్చినాయంటే నేను చాలా మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ప్రోడక్ట్ కింద బయటకు వచ్చానని అనుకుంటున్నాను. అది నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది బై హియరింగ్ దట్. అండ్ ఆల్సో నాకు చాలా నేర్చుకున్నానండి నేను పాలిటెక్నిక్ మన తిరుపతి కాలేజ్లో. సార్ చెప్పినట్టు మాది కైకూరు అని వెస్ట్ గోదావరి దగ్గర, అక్కడ కూడా కాలేజ్లో నేర్పారు. కానీ సంభవ్ బాలాజీ అనే నేమ్తో కనెక్ట్ అయ్యి నేను వచ్చేసినట్టున్నాను. సో కాలేజ్లో కూడా స్టూడెంట్ పేర్లు అడిగేటప్పుడు ఏ పేరు అంటే నా పేరు బాలాజీ అంటే వన్ ఆఫ్ ది రమణ మేడం అని ఉండేవాళ్ళు లెక్చరర్. నువ్వు అబద్ధాలు చెప్తాను, చిన్నపిల్లలు కదా, 10th నుంచి వచ్చాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నా, నీ పేరు బాలాజీ గారు, నేను తిరుపతి బాలాజీ అని చెప్తున్నాను కదా, నెక్స్ట్ నుంచి ఓకే సార్. సో అలాగే నేను ఇక్కడ ఎన్సీసీలో కూడా జాయిన్ అయ్యానండి. సబ్జెక్ట్ కింద గ్రేడ్ తోటి ఎన్సీసీ సర్టిఫికేట్ తోటి బయటకు వచ్చాను. అది కాలేజ్ కానీ లేదంటే ఇక్కడ ఎన్సీసీ కానీ నాకు చాలా డిసిప్లిన్, నా జీవితంలో చాలా డిసిప్లిన్ రావడానికి ఏర్పడింది. సో విత్ దట్ ఆల్ ఇన్పుట్స్ ఐ డిడ్, అంటే సార్ చెప్పినట్టు మనం జాబ్ చేస్తూ కూడా బీటెక్ చేయొచ్చు, వేరేది ఏదైనా చదువు. ఇవన్నీ ఎంటెక్ చేశాను. రీసెంట్గా మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టైప్ చేశాను. నేను ఈసీఈ చేశాను బీటెక్ తర్వాత, అప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాను. ఎంటెక్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చేశాను. ఆయన అకాడమిక్ లాయర్ ఎల్ఎల్బి చేశానండి. ఎల్ఎల్బి చేసి ప్రెసెంట్ ఈ ఇయర్ నేను ఎల్ఎల్ఎం జాయిన్ అయ్యాను. అది కూడా ఎన్సీసీ రిజర్వేషన్ ద్వారా జాయిన్ అయ్యాను ఆఫ్టర్ 21 years. నా తెలంగాణ సీట్ రాదు, బికాజ్ ఆయన ఆంధ్రాకి. సో ఎన్సీసీ వల్ల నాకు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి దాంట్లో. అలాగే నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా స్టార్టప్స్ వచ్చినా కానీ అంత నిలవట్లేదు. దాని గురించి ఎలా పట్టుబట్టాలనేసి
ఎంటెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ చేశాను. సో ఏంటంటే మనం ఒక మంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చాము, అల్యూమినై కింద ఉన్నాము. వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు అవర్ కాలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ కన్నా టైం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. రీసెంట్ మెంబర్స్ ఒకే ఆడిటోరియంలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండి, ఎఫ్ఎస్డి అంటారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సు డబ్బులకి ఫ్రీగా చెప్పలేదు, అది మా కాలేజ్ కాదు కాబట్టి నేను చెప్పాను. మేబీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అట్లాంటి ఏమైనా కోర్సెస్ ఏమైనా ఉపయోగపడతాయి యాజ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కింద వచ్చి నేను చెప్పినట్టే డెఫినెట్గా చేస్తాను సార్ అది మన కాలేజ్. ఐ కెన్ కాంట్రిబ్యూట్ సమ్ టైమ్ ఫర్ దట్. అలాగే నేను ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడల్లా నేను ఏదైనా కలిసి మోటివేషనల్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను, మా కెరియర్ గైడెన్స్ అట్లా ఇస్తూ ఉంటాను. సో మనం ఎప్పుడైతే కాలేజ్లో కనెక్టెడ్గా ఉంటామో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దే కెన్ సీ ద పొటెన్షియల్ ఇన్ ద కాలేజ్ ఎడ్యుకేషన్ బై సీయింగ్ అస్ ఇన్ ఏ ప్రాపర్ జాబ్స్ ఆర్ ప్రాపర్ కెరియర్స్. విత్ దిస్ ఐ కెన్ ఎండ్ దిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఈ కాలేజ్కి అనుసంధానంగా బాయ్స్ హాస్టల్ మరియు గర్ల్స్ హాస్టల్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మన బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చే దారిలో కనిపించే బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. అంటే కొండరాతితో కట్టారని చెప్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లోపల కాలేజ్ క్యాంపస్ కూడా. ఇందాక చూపెట్టాను, వీళ్ళే టాప్ ప్లేస్మెంట్ అచీవర్స్ అండి. ఇక్కడ జాబ్ అచీవర్స్ డే జరుగుతుంది. అంటే టాప్ మోస్ట్ జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇస్తారు, అట్లాగే ఆఫర్ లెటర్స్ ఇస్తారు. 100% ప్లేస్మెంట్స్ కాబట్టి ఇది ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ కింద సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఈ కాలేజ్లో ఉన్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా చూడొచ్చు ఈ ఆడియన్సెస్లో. అలాగే చాలా బాగా డెకరేట్ చేశారండి ఈ ఫంక్షన్ చేయడానికి. వీళ్ళ ట్రైనింగ్ కాగానే వీళ్ళిద్దరు కూడా మీకు తెలుసా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వరల్డ్లో లీడింగ్ 3rd మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లో. అర్థమైందా? టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పిచ్చిది కాదు. తర్వాత ఫర్దర్గా ఇది అమ్మ, ఇదే చిన్న గిఫ్ట్ ఇది మీకు. తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు పిలిచి, ఇంకో 70. సో ఈ పిల్లలందరూ కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మీకు అర్థమవుతుంది కదా, నాకు 2 అమ్మాయిలు. అర్థమైందా? పెద్దమ్మాయి కూడా సాఫ్ట్వేర్ చేస్తుంది, పెద్దమ్మాయి ఆల్రెడీ. మా చిన్నమ్మాయి నెఫ్రాలజీ స్పెషలిస్ట్. సో నేను మా పిల్లలు ఏ విధంగా అయితే నేను ఆనందంగా ఉంటానో ఆ విధంగా వీళ్ళందరూ కూడా నా పిల్లలు అనే విధంగా నేను చెప్తున్నాను. అసలు చూడు ఎట్లా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాల్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. Abhiram. Yashoda Hospital, Finance Hospital, Santec Medical Systems, Manyata Biomedicals, Rainbow Children Hospital, Vision Fusion, Mother Surgical and Home Care, Tirupati. ఈ కాలేజీలో ఫంక్షన్స్ చూసుకొని లంచ్ కోసం అనేసి ఈ తిరుపతిలో ఉన్నటువంటి కపిల్ తీర్థం రోడ్లో ఉన్న ఈ తెలుగు అరోమస్ రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా బాగుంది అంబియన్స్, అది ఫుడ్ కూడా బాగుందండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇక్కడ తిరుపతి మంచి ఫుడీ ప్లేస్ అయింది.